రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యారంగంలో అనేక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు గతంలో ఎప్పుడూ లేని విధంగా 40% వరకు డైట్ ఛార్జీలను పెంచామంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త మెనూను ప్రారంభించారు. మా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉన్నటువంటి వసతి గృహంలో కూడా ఈ కొత్త మెనూను ప్రారంభించినటువంటి జూపల్లి కృష్ణారావు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో కూడా మాట్లాడారు. మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ప్రోగ్రాం సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి? గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు సమాజం బాగుపడాలంటే అన్నిటికీ మించినటువంటిది విద్యా ప్రమాణాలు పెంచాలి. విద్యనే ప్రధానం. పెట్టుబడి విద్యనే. రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధానమైనటువంటిది అంటే విద్య. అంటే విద్యార్థులకు అన్ని సకల సౌకర్యాలు కల్పించినప్పుడే చదువు, ఆటపాటలుతో పాటుగా సంస్కారాన్ని, గొప్ప చరిత్రలు వినిపించి గొప్ప ఆలోచన శక్తిని, పెద్ద మనసును డెవలప్ చేస్తే విద్య. అటువంటి విద్యారంగాన్ని విస్మరించింది. ఇలా సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల రుగ్మతలకు అంటే అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలకు ప్రధాన మూల కారణం ఆ యొక్క సంస్కారాన్ని లేపి విద్య లేని కారణంగానే ప్రధాన కారణం. అందుకనే నా శాఖ కూడా టూరిజంతో పాటుగా కల్చర్ ఉంది, సంస్కృతి. అందుకనే ఈ సంస్కృతిని యొక్క అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ ధ్వంసమైనటువంటి సంస్కృతిని, జీవన విధానాన్ని పునరుద్ధరించాలి. అందుకే త్వరలోనే, ఇప్పటికే కొంత ఆలోచన జరిగింది, త్వరలోనే కవులు, రచయితలు, మేధావులు, కళాకారులందరినీ పిలిచి ఏ విధంగా ఈ యొక్క సమాజంలో రుగ్మతలకు కారణమైనటువంటి యొక్క ఆలోచన విధానం ఎత్తుంది, దాన్ని మారాలి అంటే రకరకాల అలవాట్లు, రకరకాల ఆలోచన మారాలి. కాబట్టి అది జరగాలి. అందుకని ఈ రోజున ఈ యొక్క చదువుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలా, క్వాలిటీ ఫుడ్ ఉండాలనే ఆలోచనతోటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతి నియోజకవర్గంలో ఒక అన్ని కులాల పరంగా కాకుండా అన్నింటినీ కలిపి ఒకే దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరికీ కలిపి ఒక్కొక్క నియోజకవర్గంలో 100 నుంచి 150 కోట్ల వరకు స్కూల్స్ను మంజూరు చేయించి అంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు. దాంతోపాటుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1000 సోషల్ వెల్ఫేరు హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కస్తూర్బాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళకైతే ఫుడ్ క్వాలిటీ ఇవ్వడం కోసం వాళ్ళకి డైట్ ఛార్జెస్ను 40% పెంచడం జరిగింది. ఆ పెంచిన దానిలో భాగంగా ఈరోజు పిల్లలతో భోజనం చేయాలంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అందుకే వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు. గురుకులాల్లో మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం కొత్త మెనూను ప్రారంభించిందని చెప్తున్నారు. దీంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా రానున్న రోజుల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా కొత్త పథకాలను తీసుకొస్తామని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ జాకీర్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.